హలో ఇది 9959623848 అండి? అవును, ఆ నెంబరే. చెప్పండి. మీరెవరు? మీరు ఫోన్ చేసి నన్ను అడుగుతారేంటి? మీరెవరు? మీకెవరు కావాలో చెప్పండి. నేను జీవన్ గారి భార్యని మాట్లాడుతున్నాను. మీరా? సారీ అండి, ఎవరో అనుకున్నాను. నేను జీవన్ గారి పిఏని. సార్ లోపల బిజీగా ఉన్నారు, ఫోన్ నా దగ్గర పెట్టారు. మరి మీరు ఆఫీస్లో ఉంటే మా బాబాయ్ ఫోన్ చేసి ఆయన ఇంకా ఆఫీస్కి రాలేదంటారేంటి? ఆయన ఆఫీస్లోనే ఉన్నారు కదా? అవును మేడం, మా బాస్ ఎప్పుడూ ఇంతే. మా ఇద్దరిని ఆఫీస్కి వచ్చే ముందు సైట్ పని చూసుకొని రమ్మన్నారు. ఇంతలోనే మర్చిపోయి ఉంటారు. పాపం జీవన్ గారు ఇక్కడ ఎంత కష్టపడుతున్నారో తెలుసా? దగ్గరుండి మరీ కూలీల చేత పనిచేయిస్తున్నారు. ఎంతైనా సొంత మామగారి కంపెనీ కదా. అలాగా? బాబాయ్ మర్చిపోయారో ఏంటో. సరే, బాబాయ్కి నేను ఫోన్ చేసి చెప్తాను. అయ్యయ్యో వద్దండి, నేను ఫోన్ చేసి చెప్తాలేండి. ఆయన కష్టపడటం మాట పడటం జీవన్ గారికి అలవాటైపోయింది. ఎవరిని మాట్లాడినా తన పని తను చేసుకుపోతారే కానీ ఒక్క సమాధానం కూడా చెప్పరు. నిజంగా జీవన్ లాంటి భర్త దొరకటం మీ అదృష్టంలేండి. ఓకే, వెళ్ళి జీవన్ గారికి ఫోన్ ఇస్తాను, మాట్లాడండి. వద్దులేండి, ఆయన బిజీగా ఉన్నట్టున్నారు. బాబాయ్ ఫోన్ చేశారన్న విషయం మాత్రం చెప్పండి చాలు. అలాగేనండి, ఉంటాను. ఎవరితో నా ఫోన్లోంచి మాట్లాడుతున్నావు? మీ ఆవిడతో. ఏది టివ్వు? నిజంగా మాట్లాడావా? కొంప కొల్లేరైపోద్ది. నిజంగానే మాట్లాడాను. మీ చిన్నమామ అదే మీ బాస్ ఫోన్ చేసి నువ్వింకా ఆఫీస్కి రాలేదేంటని అడిగితే నువ్వెక్కడున్నావో కనుక్కుందామని ఫోన్ చేస్తేను. నువ్వేం చెప్పావు? కంగారు పడకలే, నా ఊళ్ళో ఉన్నావని మాత్రం చెప్పలేదు. నేను నీ పిఏనని, ఇద్దరం కలిసి సైట్లో ఉన్నావని చెప్పాను. కొంప ముంచావు. నేనేదో ఆఫీస్లో ఎర్రదీస్తున్నానని చెప్తే నువ్వు ఏకంగా ఒక సైటే మెయింటైన్ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చావా? ఈ విషయం మా చిన్నమామకు తెలిస్తే ఆఫీస్లో కూడా ఉండనివ్వడు. మా ఫ్రెండ్ నాకిమ్మని నీకు ఫోన్ నెంబర్ ఇచ్చిందా? ఫోన్ నెంబరా? ఏ ఫోన్ నెంబర్? మీ ఫ్రెండ్ ఏంటి నాకివ్వడం ఏంటి? అబద్ధాలు ఆడకు. ఆ రోజు నేను బాత్రూంలో ఉండగా నాకొచ్చిన ఫోన్ నువ్వు లిఫ్ట్ చేసావు. అడిగితే రాంగ్ నెంబర్ అని చెప్పావు. నువ్వెందుకు ఇలా చేసావని నేను అడగను, కానీ ఆ నెంబర్ నాకు చాలా ఇంపార్టెంట్. మర్యాదగా చెప్పు. ఫోన్ చేసి నెంబర్ ఇచ్చిందనికే కాదు, నీకు మైండ్ లేదు. నీకు బాగా తెలిసిన నెంబరే, నువ్వు రోజు మాట్లాడుతున్న నెంబరే. ఎవరో ఫోన్ చేసి నీకిమ్మని చెప్తే సరదాగా కామెడీ చేస్తున్నారని లైట్ గా తీసుకున్నాను. ఇప్పుడు అదే నెంబర్ కోసం నువ్వు అడుగుతుంటే చాలా ఫన్నీగా ఉంది. నాకు తెలిసిన నెంబరా? 9440939124. ఇది సూర్య నెంబర్. నీకు తెలీదా? మీ ఫ్రెండ్ నాతో చెప్పింది ఇదే నెంబర్. నిజం చెప్పు ప్రియా, నువ్వు కరెక్ట్ నెంబరే చెప్తున్నావు కదా? నాకు ఆ నెంబర్ చాలా ఇంపార్టెంట్. నువ్వు కావాలని అబద్ధం చెప్పడం లేదు కదా? నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటే? నీకంత నమ్మకం లేకపోతే పోయి నీ ఫ్రెండ్ అడుక్కో. మీ ఫ్రెండ్ ఇచ్చింది సూర్య నెంబరే. బోడి నెంబర్ కోసం పెద్ద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు అడుగుతుంది.
గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. అవును, భార్గవి తనంతట తానే రిజైన్ చేసింది కదా, ఇందులో ప్రియ చేసిందేం లేదుగా? భార్గవి రిజైన్ చేసిందన్న విషయం మీతో చెప్పడం తప్పించి తను ఇంకేం చేయలేదు మేడం. మరి అంతా తనే చేసినట్టు అంతలా బిల్డప్ ఇస్తోందేంటి? లేకపోతే మీరు చెప్పినట్లు సూర్య సార్తో తన పెళ్లి జరిపించరు కదా. ఒకవేళ నిజంగా ప్రియే భార్గవిని బయటికి పంపించేసినా సూర్యనిచ్చి పెళ్లి చేస్తానా ఏంటి? ప్రియని ఎలాగైనా హ్యాండిల్ చేయొచ్చు గాని భార్గవి ఆఫీస్లోంచి వెళ్ళిపోవడం మాత్రం కన్ఫర్మ్ కదా? భార్గవి వెళ్ళిన స్పీడ్ని బట్టి చూస్తే తను ఇంకా తిరిగి రాదు. అసలే ఆత్మాభిమానం కలిగిన పిల్ల. కాకపోతే సూర్య సారే తన రాజీనామాని ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. భార్గవి అంటే సాఫ్ట్ కార్నర్ కూడా, ఏమైనా జరగచ్చు. మనం అన్నింటికీ రెడీగా ఉండాలి. భార్గవి మళ్ళీ ఆఫీస్కి వస్తే దాన్ని బయటికి పంపించడానికి మరో ప్లాన్ రెడీ చేయాలి. ఒకవేళ భార్గవి రాకపోతే ప్రియ బిల్డప్ ఎక్కువ అవుతుంది. తనకి సూర్య దక్కబోతున్నాడన్న ఆనందంలో ఉండగానే దానికో పెద్ద షాక్ ఇవ్వాలి. నువ్వు మాత్రం ఆఫీస్ విషయాల్లో ఒక కన్నేసుంచు. ఓకే మేడం. ఏడైందా? ఎప్పుడు 6ంటికే వచ్చేసేవారు, ఇంకా రాలేదేంటి? ఏంటండి ఈ అవతారం? మీరు తాగొచ్చారా? జాగ్రత్త. ఫుల్ బాటిల్ కొడితేనే తట్టుకునే కెపాసిటీ ఉన్న బాడీ మంది, అలాంటిది క్వార్టర్ మందుకే కళ్ళు తిరిగి పడిపోతానా? అయినా ఈ మాత్రానికి ఇలా అయిపోతున్నా, ఇక మన పూర్తి అవతారం చూస్తే ఇంకేమైపోతావు? ఏంటండి ఇది? మీరు మందు తాగడం ఏంటి? ఏం జరిగింది? ఏం చేయను గాయత్రి, మనసులోని బాధను మర్చిపోలేక మందు కొట్టాను. నువ్వేమో మీ బాబాయ్ చాలా మంచివాడని అతని దగ్గర పనిచేయమని చెప్పావు. నన్ను అల్లుడిగా కాదు కదా, కనీసం ఎంప్లాయీగా కూడా చూడడం లేదు తెలుసా? అతని కోసం ఈ ఎండలో కూడా పనిచేస్తున్నాను తెలుసా? నువ్వు ఫోన్ చేస్తే నీతో మాట్లాడడానికి కూడా తీరగలేదు. మీ బాబాయ్ నన్ను ఎంప్లాయీగా కూడా చూడటం లేదు. నా కష్టాన్ని గుర్తించకపోయినా పర్వాలేదు, కానీ అందరి ముందు నన్ను చేతగాని వాడని అంటే తట్టుకోలేను గాయత్రి. మీకు బాధ కలిగితే పంచుకోవడానికి నేను లేనా? ఇలా తాగితే మీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పండి. ఏంటి నీతో పంచుకునేది ఆవకాయ బాధ? ఇలా చేస్తే కానీ మీ బాబాయ్ మీద నీకు అసహ్యం కలగదు కదా.
పైగా నాకేదో పెద్ద కష్టం వచ్చినట్టు నీతో చెప్పడం, నువ్వేమో కొళాయి విప్పడం. ఈ సెంటిమెంట్ అవసరమా నాకు? సర్లేండి, ఈసారికి జరిగిందేదో జరిగిపోయింది. మిమ్మల్ని ఏమన్నదని బాబాయ్తో నేను చెప్తాను. వద్దు గాయత్రి, నా బదులు నువ్వు మాట్లాడితే ఇంకా చీప్ అయిపోతావు. ఏదో బాధ భరించలేక తాగేశాను కానీ నాకు పౌరుషం ఉంది. తిట్టిన ఆ నోటితోటే శభాష్ అనిపించుకుంటాను. అది అలా పట్టుదలగా ఉండాలి. ఇంకెప్పుడు తాగి రానని ప్రామిస్ చేయండి. ఆ, ఇంకెప్పుడు నీ దగ్గరికి తాగిరాను. మాయ దగ్గరికి వెళ్తాను. అక్క డైరీ సూర్య దగ్గర ఉందంటే అక్కని మోసం చేసింది సూర్య. ఇన్ని రోజుల నుంచి గమనిస్తున్నాను, కనీసం ఒక్కరోజు కూడా అతను నాకు చెడ్డవాళ్ళ కనిపించలేదే. అతను మంచివాడే అయితే అక్కతో అతనికి ఎలాంటి సంబంధం లేకపోతే మరి అక్క డైరీ అతని దగ్గర ఎందుకున్నట్టు? మోసం చేసేవాడెప్పుడు చెడ్డవాడిగా కనిపించడు, మంచివాడిలాగానే నటిస్తాడు. అక్కని మోసం చేసింది సూర్య అయినా సరే, ఇంకెవరైనా సరే అస్సలు క్షమించను. ముందు అక్క డైరీ నా చేతికొస్తే కానీ అసలు విషయం బయటపడదు. హలో భార్గవి, నేను కావ్యని మాట్లాడుతున్నాను. కవ్య, నువ్వా? ఎలా ఉన్నావు? ఏం బాగాలేను. నువ్వు చేసిన పనికి అసలు బాగాలేను. ఏమైంది కావ్య? ఇంకేం కావాలి? నువ్వు జాబ్ ఎందుకు రిజైన్ చేసావు? అన్నయ్య సారీ కూడా చెప్పాడు కదా. జరిగిన దానికి అన్నయ్య ఎంత బాధపడుతున్నాడో తెలుసా? అసలేం జరిగిందో తెలిస్తే నువ్వు తీసుకున్న నిర్ణయానికి చాలా బాధపడతావు. ఏం జరిగింది? నిన్ను ఆఫీస్ నుంచి బయటికి పంపించడానికి మా వదిన ఆడిన నాటకం ఇది. ఆ విషయం తెలియక అన్నయ్య నిన్నేదో ఆవేశంలో అన్నాడే అనుకో, కానీ విషయం తెలిసాక ఎంత బాధపడ్డాడో తెలుసా? ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నిజంగా మా వదిన అనుకున్నది సాధించినట్టు అవుతుంది భార్గవి. అక్క డైరీ చేతికొచ్చేంత వరకు ఆఫీస్కి వెళ్ళడమే మంచిది. సూర్యని దగ్గరుండి గమనించినట్టు కూడా ఉంటుంది. ఇంకేం ఆలోచిస్తున్నావు భార్గవి? మా అన్నయ్య చేసిన తప్పుకి నేను క్షమాపణ చెప్తున్నాను. దయచేసి నువ్వు జాబ్ మానేదు భార్గవి. అయ్యో, అంత మాటలెందుకు కావ్య? నేను కూడా ఏదో ఆవేశంలో ఆ నిర్ణయం తీసుకున్నాను, కానీ ఆలోచిస్తుంటే జరిగిన దాంట్లో పెద్దగా బాధపడాల్సిన విషయం ఏమీ లేదని ఇప్పుడు అర్థం అవుతోంది. నువ్వేం బాధపడకు, నేను రేపటి నుంచి ఆఫీస్కి వెళ్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ భార్గవి. ఉంటాను. అవును, నేను ఆఫీస్కి వెళ్తేనే సూర్య దగ్గర నుంచి ఏ విషయమైనా తెలుసుకోవటానికి పూర్తిగా అవకాశం ఉంటుంది. ఏంటి ఇది? చిన్నపిల్లలన్నీ అల్లరి నువ్వును వదులమ్మా. నేను వదలనుగా. ఏమైందిరా? ఏంటి సంగతి? ఈ రోజు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఇన్నాళ్ళు నేను దేనికోసమైతే ఎదురు చూశానో అది ఈ రోజు జరిగింది. భార్గవి రిజైన్ చేసేసింది. అదేమిటే? అదేదో ఫైల్ దొంగలించింది, మా బాస్ దాన్ని బయటికి వెళ్ళగొడతాడు అని చెప్పావు కదా, ఇప్పుడు అది రిజైన్ చేయడం ఏమిటి? ఆ ఫైల్ దొరికింది. దొరికిందా? అవును మమ్మీ, జరిగిన అవమానం తట్టుకోలేక ఈవిడగారు రాజీనామా చేస్తానంటే మా బాస్ తెగ బతిమలాడాళ్లే. అదెక్కడ కాంప్రమైజ్ అయిపోతుందనని నేను చాలా టెన్షన్ పడ్డాను. ఎలాగైతేనే మమ్మీ, దాని పీడ విరగడైపోయింది. నా కాలు కింద చెప్పులా పడుండాల్సింది ఆఫీస్లో నా పైన పెత్తనం చలాయిస్తుంటే తట్టుకోలేకపోయాను తెలుసా మమ్మీ. ఆఫీసులో దాని పీడ విరగడైపోయింది సరే, మరి ఇంట్లో పరిస్థితి ఏమిటి? ఇంట్లో అది మనల్ని చేయగలదు మమ్మీ. తల్లో పేన్లాగా చచ్చినట్టు పడుంటుంది.
అయినా నువ్వు దానికి భయపడుతున్నావేంటి మమ్మీ? నేను దానికి భయపడ్డవేంటే దాని బొంద నా దగ్గర తోకాడేస్తే అక్కడికక్కడ కట్ చేయను. నా టెన్షన్ అంతా దానికి ఇప్పుడు ఉద్యోగం లేదు కదా, మీ నాన్న ఎక్కడ దాన్ని తీసుకొచ్చి మన ఆఫీసులో పెడతాడో అని ఆలోచిస్తున్నాను. మమ్మీ నువ్వు తలుచుకోవాలే కానీ దీన్ని కనీసం మన ఆఫీస్ మెట్లు కూడా ఎక్కనివ్వకుండా చేయగలవు. అలా కాకుండా దాన్ని గాని ఆఫీస్కి వెళ్ళనిచ్చావో డాడీని తన వైపు తిప్పుకున్నట్టు ఆఫీస్ మొత్తాన్ని దాని గుప్పెట్లో పెట్టుకుంటుంది మమ్మీ. సమస్య లేదు, అవసరమైతే మీ నాన్నని ఇంట్లో కూర్చోపెట్టి నేను ఆఫీస్ కుర్చీలో కూర్చుంటాను, కానీ దాన్ని మాత్రం ఆఫీస్ గుమ్మం ఎక్కని